ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 26వ అధ్యాయము 3వ చరణం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క 2026 సంవత్సరం జూన్ మాసం 6వ నెలలో మొదటి దినాన్ని ప్రభు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆనాడు సారెపేత విధవరాలును క్షామకాలము అనగా కరువు కాలంలో పోషించినట్లుగా, ఆదరించినట్లుగా అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్దానం పట్ల నిరోమయం కలిగిన స్థితిలో ఫలింపు లేని భూమి మీద నిలబడి ఆయన వాగ్దానాన్ని పట్టుకున్నప్పుడు ఎలాగైతే దీవించబడ్డారో, కరువు కాలంలో సారిపేత విధవరాలు క్షామకాలం ఎలాగ దాటిపోయినట్లుగా దేవుడు మేలు చేశాడో, అలాగుని ప్రియులారా, మన పట్ల ఈ యొక్క 6వ మాసంలో మొదటి తారీఖున దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మనందరినీ ప్రభు బలపరచబోతున్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని అబ్రాహాముకు ఉన్నటువంటి విశ్వాసముతో నువ్వు నిలబడితే, ఆ యొక్క విధవరాలు దైవజనుని యొక్క మాటను తీసుకుని ఎలాగైతే లోబడిందో అలాగ నువ్వు లోబడితే దేవుడు నిన్ను బహుబలంగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. లోపల బయట నువ్వు దీవించబడదువుగాక. అటువంటి దీవెన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహింప చేయనుగాక. ప్రార్థన. మహాగుణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీకు లెక్కలేని కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవము గల దేవుని సంఘపక్షముగా అయ్యా, ఇదిగో ఈ యొక్క 6వ మాసములో అయ్యా నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి ప్రార్థిస్తున్నాం. అబ్రహాం గారికి మీరు ఇచ్చిన వాగ్దానం అయ్యా, తన పట్ల, తన సంతానం పట్ల, తన తరాల పట్ల ఎలాగైతే మీరు నెరవేర్చుకున్నారో అలాగుని మా జీవితంలో, మా కుటుంబాల పట్ల, మా పట్ల నీ ఉద్దేశములు సఫలపరచబడును గాక. నీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడపైన బహుబలంగా కుమ్మరించబడును గాక ప్రార్థించుకుంటూ కృపచూపమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మా ప్రార్థనలన్నిటినీ నీ పాదముల చెంత సమర్పించుకుంటూ వేడుకున్నాము తండ్రి. ఆమేన్.